నమస్తే, వెల్కమ్ టు సిరి పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. సభలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు కేబినెట్ ఆమోదం. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన అవసరమన్న పవన్ కళ్యాణ్. పర్యావరణ పరిరక్షణకు నిధులు కూడా చాలా అవసరమని వ్యాఖ్య. నగరం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబోతున్నట్లుగా వెల్లడించిన ఎంపీ కేశినేని శివనాథ్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీలోని సేమ్ ఛాంబర్ లో జరుగుతున్న ఈ సమావేశంలో సభలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 13 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఆగస్టు 31వ తేదీలోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సిఆర్డీ రాజధాని ఏరియా మినహాయించి అనరైజ్డ్ గా నిర్మించిన భవనాలకు పెనలైజేషన్ విధించే ప్రతిపాదికపై కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ చట్టాలను సవరిస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్ లో ఆమోదం ముద్రపడింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహన నౌకలను ఏర్పాటు చేస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1957, ఏపీ మున్సిపల్ యాక్ట్ 1965లకు ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేశారు. రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయింపునకు సంబంధించి మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కు కన్వర్షన్ కు సంబంధించి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ లో ఆమోద ముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్ 2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో పాటు ఈ అసెంబ్లీ సమావేశంలో సభ ముందుకు తీసుకువచ్చే పలు బిల్లులకు కూడా మంత్రి మండలిలో ఆమోద ముద్ర పడింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం ఉన్న క్షేత్రస్థాయిలో సరిగా అమలు కావటం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేదన్నారు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలని, అయితే చాలా మందికి ఉపాధి పోతుందని ఆలోచిస్తున్నట్లుగా తెలిపారు. ప్లాస్టిక్ నిషేధంపై శాసనమండలిలో జరిగిన చర్చలో పాల్గొన్న పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీలను తయారు చేయాలని ప్రజలకు సూచించారు. మనుషుల రక్తంలో, జంతువుల పాలల్లో కూడా ప్లాస్టిక్ అవశేషాలు ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ నియంత్రణ అందరి బాధ్యతని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన అవసరమన్న పవన్ పారిశ్రామికవేత్తలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. మొదటి ప్రశ్నకి ప్లాస్టిక్ జీవరాశులు ప్లాస్టిక్ కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను అనుభవిస్తున్నామని, ఇది ప్రధాన ప్రజా ఆరోగ్య సమస్యగా మారింది. ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దాని సమస్య వివరాలు ఏమిటని చెప్పడానికి BNCకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను, ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అయింది. ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది. ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన అంటే డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది. కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్, ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి. కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మటానికి కనీసం 300 years పడుతుంది అధ్యక్ష. మనం వాడుతున్న ప్రతి ప్లాస్టిక్
అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో, లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందులు రక్తంలోకి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి. ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే 500 years కానీ పట్టదు, అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి. ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ బాటిల్స్, మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ 10 to 20 years, ప్లాస్టిక్ స్ట్రా అయితే 200 years, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా 450 పైచిలకు సంవత్సరాలు. సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల. అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల, నీరు, గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి. ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లి పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది. సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ 2-3 monthsలో చాలా ఒక డీటెయిల్ అనాలిసిస్, డీటెయిల్ ప్లాన్తో వస్తున్నాం అధ్యక్ష, ఒక యాక్షన్ ప్లాన్ తోటి. దుర్గగుడిలో జరిగే దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు విజయవాడ ప్రాచుర్యం, కళలను పరిచయం చేసేందుకే విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లుగా ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. అమ్మవారి భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలను అందజేస్తామన్నారు. విజయవాడ నగరం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబోతున్నట్లుగా ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ ఉత్సవంలో నగర ప్రజలు భాగస్వాములు కావాలని విజయవాడ ఉత్సవ సభ్యుడు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. వ్యాపారస్తులు అందరూ విద్యుత్ దీప అలంకరణలతో విజయవాడ ఉత్సవంలో భాగస్వామ్యం కావాలని కోరుతూ గురువారం రాత్రి 1 టౌన్ అర్జున వీధిలోని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తన నివాసానికి ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణం ప్రారంభానికి ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకన్న ఇతర టీడీపీ నేతలతో కలిసి ఎంపీ చిన్ని రిమోట్తో విద్యుత్ దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పేర్ని నాని, దేవినేని అవినాష్, వెల్లంపల్లి తదితర వైసీపీ నాయకుల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్టాలన్నా, న్యాయమూర్తులన్నా, కోర్టు తీర్పులన్నా వైసీపీ నాయకులకు గౌరవం లేదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రాచుర్యం, కళలు పరిచయం చేసేందుకే ఉత్సవం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఉత్సవం అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా అమ్మవారి ముందు సాగలేదని అన్నారు. విజయవాడ ఉత్సవ సందర్భంగా నగరం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నట్లుగా ఎంపీ వెల్లడించారు. అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా కొన్ని లక్షల మంది భక్తులు విజయవాడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. దాని సందర్భంగా ఆ కార్యక్రమం సందర్భంగా ఎంతోమంది భక్తులకి విజయవాడ నగర వాసుల యొక్క ఆతిథ్యం, విజయవాడ నగరం యొక్క ప్రాచుర్యత భక్తుల ముందుకు అందరికీ తెలిసినదే. కానీ ఇవాళ విజయవాడ నగరంలో వచ్చిన భక్తులకి సౌకర్యాలు అందించే విధంగా ఇవాళ డిపార్ట్మెంట్ వారు కానీ, ఈఓ గారు కానీ, ఇవాళ జిల్లా అధికారులు కానీ, మేమైనా కానీ పలు సమావేశాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ దసరా సందర్భంగా మేమందరం కూడా విజయవాడ ప్రజలందరం కలిసి విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం అమ్మవారి భక్తులకి వచ్చిన వారికి సాంఘిక భక్తి రస కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు కూడా ఉండే విధంగా 3 వెన్యూలు సెలెక్ట్ చేసి మేము చేయటం జరిగింది. దానిలో భాగంగా విజయవాడ నగరం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబోతున్నాం. కంప్లీట్గా విజయవాడ నగరం మొత్తం కూడా విజయవాడ ఉత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చెప్పారు విద్యుత్ దీపాలతో అలంకరించమని. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా అమ్మవారి పాదాల చెంత మన అన్న బుద్ధ వెంకన్న గారి ఇంటిని మొట్టమొదటిగా అలంకరించి ఇవాళ ఇక్కడ అమ్మవారికి పాదాల చెంత అలంకరించడం చాలా ఆనందంగా ఉంది. రేపు వచ్చే 2 రోజుల్లో విజయవాడ నగరం అంతా కూడా ఇటువంటి కాంతులతో వెలుగొందాలి. ప్రజలు కూడా తమ ఇళ్లను అలంకరించుకోవాలని కోరుతున్నాం. అంతేకాకుండా షాప్ యజమానులందరినీ కూడా కోరటం జరిగింది, ఛాంబర్ని కోరటం జరిగింది. అందరూ కూడా ఇదే విధంగా విద్యుత్ దీపాలంకరణ చేసి విజయవాడ నగరం మన దసరా ప్రతిష్టని, అంతేకాకుండా రాబోయే విజయవాడ ఉత్సవం కూడా దేశ విదేశాల్లో విజయవాడ యొక్క ప్రతిష్టను పెంచే విధంగా మనందరం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా పెట్టిన బుద్ధ వెంకన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్న సీజే గారిని ఎంత అవమానపరిచారంటే వీళ్ళు ఇవాళ వారి కోర్టులో వాళ్ళ బెంచ్లో, ఎందుకంటే వీళ్ళు దొంగ సంతకాలు పెట్టిన ఎఫిడవిట్లు కోర్టులో ఫైల్ అయినాయి. రైతులు కూడా వచ్చి చెప్పారు అవన్నీ కూడా రేపు కోర్టులో కేసు ఫైల్ అవుతుంది కాబట్టి డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సీజే గారిని విమర్శించారు ఇవాళ.
వాళ్ళ సీజే బెంచ్ని విమర్శించారు. ఎవరు విమర్శించాడు? హైదరాబాద్ నుంచి ఎవరో జడ్జి వస్తున్నారంట, అందుకని మారిపోయిందంట. పాత జడ్జి గారు బాగా ఇచ్చారు. పాత జడ్జి గారు మిమ్మల్ని నమ్మిచ్చారు, మీరు చెప్పిన దొంగ ఎఫిడవిట్లు నమ్మినిచ్చారు. మేము చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయాన్ని గౌరవిస్తాం. కాబట్టి ఆయన్ని కూడా మీరు మభ్యపెట్టారు. ఇటువంటి దొంగలు, గజ దొంగలు ఎవరంటే పేదలకు ఉన్న బియ్యాన్ని అమ్ముకున్నానని మా ప్రభుత్వం రాగానే ఒక లెటర్ రాసావు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పేదల బియ్యం అమ్ముకుంటున్నాం అంటే పేద ప్రజల నోటి కూడి కూడా నీలాంటి వ్యక్తి ఒక గజి దొంగ కాదు, ఒక బందిపోటు. ఇటువంటి బందిపోట్ల గురించి ఎక్కువ మాట్లాడుకుని మన విజయవాడ ఉత్సవం గురించి ఆలోచించాలని పర్లేదు. అందరం చక్కగా వాళ్ళ విజయవాడ పౌరులు అందరూ చూస్తే ఎంతో అవేర్నెస్తో ఎక్కడికక్కడ ఫ్లాష్ మాబ్స్, ఎక్కడికక్కడ ర్యాలీలు చేసి ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కూడా ఒక పట్టుదలతో చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. దమ్ముంటే సభకు రావాలని, ఏ అంశంపైనైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి సవాల్ విసిరారు. షరతులు పెట్టి సభకు రాకుండా ఇంట్లో కూర్చోవటం పిరికి పంద చర్య అని ఆయన అభివర్ణించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోనని ప్రకటించిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ దమ్ముంటే సభకు రావాలి కానీ ఇలా షరతులు పెట్టుకొని పిరికి బందలాగా ఇంట్లో కూర్చోవటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణం, ఇళ్ల నిర్మాణంతో సహా ఏ ప్రజా సమస్యలపైనైనా చర్చించడానికి అధికార పక్షం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్పీకర్పై జగన్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ పార్టీ కూడా సభను బహిష్కరించలేదని గుర్తు చేశారు. 1994లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా దక్కకపోయినా ఆ పార్టీ నేతలు సభా కార్యకలాపాలలో పాల్గొన్నారని తెలిపారు. 1984 లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీడీపీకి కూడా ప్రతిపక్ష హోదా రాలేదని, అయినప్పటికీ ప్రజా సమస్యలపై పార్లమెంట్లో పోరాడారని ఆయన ఉదాహరించారు. ఆ నాయకులెవరూ జగన్ లాగా ఇంట్లో కూర్చోలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆయన 11 సీట్లు రెడ్డి గారు నేను శాసనసభకి రావటం ముగించాను అన్నాడు. నేను ఇంట్లో శాసనసభ సమావేశాలు పెట్టుకుంటాను అన్నాడు. సరే, అది నీ ఇష్టం. బ్లేమ్ గవర్నమెంట్ మీద వేస్తున్నాడు, స్పీకర్ మీద వేస్తున్నాడు. నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఎందుకు ఇరు అంటాడు. ఓకే, 11 సీట్లతో అంటే 10% స్ట్రెంగ్త్లో వస్తే ప్రతిపక్ష హోదా, అది రానప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ స్థానాలకి 26 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. నీ మాదిరి ఇంట్లో కూర్చోలే. పి జనార్దన్ రెడ్డి విరోచితంగా పోరాడాడు 94లో. పి జనార్దన్ రెడ్డి ఆనాటి కాంగ్రెస్కి 30 సీట్లు రావాలి, ప్రతిపక్ష హోదా కావాలంటే 26 వచ్చినాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టి ఇంట్లో కూర్చోలే. ఇంకొకటి చెప్తున్నా నేను, 1984లో 1984లో భారతదేశంలో లోక్సభలో 415 సీట్లు కాంగ్రెస్ అలైడ్ పార్టీలకు వచ్చినాయి. 415. తెలుగుదేశానికి 30 సీట్లు వచ్చినాయి. సెకండ్ లార్జెస్ట్ పార్టీ కింద తెలుగుదేశానికి 30 సీట్లు వచ్చినాయి లోక్సభలో. ప్రతిపక్ష పార్టీ హోదా తెలుగుదేశానికి ఇవ్వలేదు, ఇంక వేరే పార్టీ లేవు. బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కావాలని ఇంట్లో అలిగి కూర్చోలే. 30 స్థానాలతో లోక్సభలో కీ రోల్ ప్లే చేసింది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో. కాంగ్రెస్లో పి జనార్దన్ రెడ్డి పోరాడాడు. ఈరోజు మీరు ఒక పిరికి బందలు, జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి బంద. ఆయన అక్కడికి వస్తే మా ముఖాలు చూడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మా బోటోళ్ళ ఫేసులన్నీ చూసే ధైర్యం లేదు. అదేమంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఎందుకు ఈరోజు అడుగుతున్నావు? ఇస్తే రేపు సీఎం హోదా ఎందుకు లేదని అడుగుతావు. ప్రతిపక్ష హోదా అడుగుతావు, రేపు సీఎం పదవి అడుగుతావు. ఎక్కడన్నా ఉందా డెమోక్రసీలో అంటాను. నిన్ను 11 సీట్లకి ప్రజలు పరిమితం చేస్తే ప్రజలు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా. అటువంటిది రోజు డిమాండ్ చేస్తావు. నిన్న చెప్పాడు ఆయన, నేను వస్తే ఫుల్ టైం ఇస్తారా అంటాడు. అంటే నువ్వు ఫుల్ టైం ఇస్తే మేము గోల్డ్ గెలుకుంటూ కూర్చోవన్నా? 164 సీట్లుండే మా కూటమి మేము గోల్డ్ గెలుకోవన్నా? ఈరోజు శాసనసభలో జరిగే సమావేశాల్లో
మేము అందరం అధికార పక్షం అని చెప్పేసి ఇంట్లో కూర్చోవటంలా ఇష్యూస్ రైజ్ చేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. జరిగే చర్చలు మీరు చూస్తున్నారు. నీకు గంట టైం నిన్న ఆయనకి ఇంట్లో కూర్చుంటే గంట పట్టిందంట. ఆ గంట 2 గంటలు శాసనసభలో కూడా ఇవ్వాలా? అయ్యా పోనీ నీకు 10% కూడా రాలేదు, ఓ 10% టైం స్పీకర్ గారిని మేము కూడా అడుగుతాం, రా దేని మీద చర్చ చెప్పు, రా మాట్లాడతాం. ఆ లిక్కర్ స్కామ్ మీదగా చర్చకి మేము రెడీ. తమ ప్రభుత్వం జగన్ ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చిందని విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టామని అన్నారు. 5 కాలేజీలు మొదలు పెట్టామని, మిగిలిన కాలేజీలో మొదలు పెట్టేలోపే కూటమి అధికారంలోకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. మీడియా పాయింట్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు కాలేజీలో ఫ్రీగా వైద్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ట్రిపుల్ పీ విధానం అంటూ నంగనాచి కబుర్లు చెప్తుందని, అవినీతి సొంత స్వలాభం కోసం ప్రైవేటుకి ఇస్తున్నారని ఆరోపించారు. ట్రిపుల్ పీకి వ్యతిరేకంగా చర్చకి డిమాండ్ చేశాం, సోమవారం చర్చిస్తామని చెప్పారని అన్నారు. రాజకీయ ఉద్దేశంతో మేము ఆందోళన చేయటం లేదని, ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు, 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏమయ్యాయని ప్రశ్నించారు. సొంత ఖజానా నిండాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని, ప్రజా వైద్యం ప్రభుత్వంలో ఉండాలని నమ్మాం, ప్రైవేట్లో ఉండకూడదని భావించామని తెలిపారు. ప్రభుత్వంలో ఉంటే పేదవారు డాక్టర్స్ అవుతారు, ఏబీసీ కేటగిరీలుగా తీసుకుని వచ్చామని, ప్రైవేట్లో కోట్లకి దండుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రము మేధావులు ఆలోచించాలని, ట్రిపుల్ పీకి మెడికల్ కాలేజీలు ఇవ్వటాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏదైతే ప్రజా ఆరోగ్యం ఉందో, ప్రైవేట్ మెడికల్గా ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో, ప్రజా ఆరోగ్యానికి సంబంధించి గత ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలని, జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనే ఒక నేపథ్యంలో ఒక విధానాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం తాలూకా ఆర్థిక సహకారం 3 కళాశాలతో పాటు మిగతా కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వమే మన సొంత నిధుల నుంచి కొన్ని ఏజెన్సీల ద్వారా అప్పు తీసుకొచ్చి, నాబార్డు లాంటి సంస్థల ద్వారా అప్పు తీసుకొచ్చి నిర్మించాలనే ఉద్దేశంతో నిర్మించాం. రాష్ట్ర ప్రధానికానికి అందరూ తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చి ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తాం, పీపీపీ మోడల్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఎంత దౌర్భాగ్యమండి, ఎంత దోపిడీ విధానం అండి ఇది. పేదవాడి తాలూకు ఆరోగ్యం అక్కర్లేదా అండి? మీ సొంత కోసం, మీ స్వలాభం కోసం, మీ దోపిడీ కోసం, మీ అవినీతి కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం సమంజసమా అండి? ఇవాళ రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయో చూడండి, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు. ఎక్కడైనా సరే ఉచితంగా ఏ పేదవాడికైనా వైద్యం చేస్తున్నారా అడగండి, కనుక్కోండి, తెలుసుకోండి. మీ ద్వారా మీ పత్రికా సోదరులను అడుగుతున్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాను. అదే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉన్న ఆ కళాశాలలో వెళ్ళమనండి, అక్కడ దొరుకుతున్న వైద్య సదుపాయాలు చూడమనండి. ఏ ఒక్కరైనా 1 రూపాయి అయినా సరే చెల్లించాల అవసరం ఉన్నదాన్ని పరిశీలించమండి. చెప్తున్నారు పీపీ మోడల్ అంటే పెద్దని నంగనాచి కబుర్లు చెప్తున్నారు. ఇది చాలా తప్పు, ఇది చాలా దోపిడీ. రాష్ట్రంలో అన్ని వర్గాలు అంత మేధావులు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. ఏ రకంగా ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తుందో, ఏ రకంగా ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సొంతం కోసం ఈ రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, ప్రజలు అయిపోయినా పర్వాలేదు, మా తాలూకా ముఖ్యమని చెప్పి తీసుకున్న విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే ఈరోజు దాని మీద చర్చ జరగాలని పట్టుబట్టాం. దాన్ని బీఎస్పీ చర్చకు వచ్చి మండేకి వచ్చి వాయిదా వేశారు. ఆ రోజుని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వాన్ని ఈ విధానం రద్దు చేసిన వరకు పోరాడతాం. మాకే మరి దీని మీద రాజకీయ స్వలాభం కాదు, రాజకీయ స్వార్థం కాదు. ఇది ప్రయోజనాల దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యా ఇది అవసరం. ఈరోజు తెలుసు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ సదుద్దేశంతో అయితే ఆ రోజు పెట్టారో ఆరోగ్యశ్రీ పథకానికి తూర్చుపడిచి గత 3-4 రోజులుగా బంద్ అయిపోయిన పరిస్థితి రాష్ట్రంలో. వాళ్ళకి వచ్చి నెలకి ఇవ్వాల్సిన 300 కోట్ల రూపాయలని వాళ్ళు ఇవ్వలేని దుస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నది. మరి తెచ్చిన 2 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారండి? దానికి సమాధానం లేదు. పేదవాడు ఆరోగ్యం ఏం పోయినా పర్వాలే, పేదవాడు ఏ కష్టపడినా పర్వాలే, కానీ మా కడుపులు నిండాలి, మా బొజ్జలు నిండాలి, మా జోబులు నిండాలి, మా ఖజానాలు నిండాలి, సొంత ఖజానాలు నిండాలనే ఒకే ఒక దృక్పథంతో ఈ ప్రభుత్వం వచ్చి పయనిస్తుంది. అందుకే మీ అందరం కూడా ప్రజల తరఫున ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రైవేట్ కళాశాలని
ఈ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు అని దృఢనిశ్చయంతో మేము చెప్తున్నాం. గత 4 రోజులుగా ట్రాన్స్జెండర్స్ పై మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ట్రాన్స్జెండర్స్ హక్కుల సంఘం సభ్యురాలు నవ్య వెల్లడించారు. ఎవరో ఒకరు చేసిన తప్పిదానికి ట్రాన్స్జెండర్స్ సమాజం మొత్తానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రచారం జరుగుతుందని తాము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గిరిపురంలో జరిగిన ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. విజయవాడ ట్రాన్స్జెండర్స్ హక్కుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్ పెద్ద ఎత్తున పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో ఎవరో ఒక ట్రాన్స్జెండర్ చేసిన తప్పిదాన్ని నగరంలోని ట్రాన్స్జెండర్స్ అందరికీ వర్తింపజేస్తూ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుందని అన్నారు. ఇలా అందరిపై నిందలు వేస్తూ ప్రచారం చేయడం సరైన విధానం కాదని అన్నారు. ఇలాంటి ప్రచారాల వల్ల తమ మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. గిరిపురంలో జరిగిన ఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయమై అధికారులు అందరికీ వినతి పత్రాలు ఇస్తున్నామని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గత 4 రోజుల క్రితం గిరిపురం అనే ఏరియాలో, విజయవాడ పరిధిలోని గిరిపురం అనే ఏరియాలో దమయంతి అనే ఒక ట్రాన్స్జెండర్ అలియాస్ డానియల్ అనే ఒక వ్యక్తి చేసినటువంటి ఒక తప్పిదం వల్ల ఈ రోజున యావత్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరికీ కూడా ఒక చెడ్డ పేరుగా ఈ రోజున మేమందరం భావిస్తున్నాము. ఎందుకంటే తా చెడ్డకోతి వనమల్లా చెరిచినట్టు ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఈ రోజున సమాజంలో గౌరవంగా మేము బ్రతుకుతున్నటువంటి మా కమ్యూనిటీ, మా పెద్దలందరి సహకారంతో విజయవాడలో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నటువంటి మేమందరం కూడా ఈ రోజున సిగ్గుతో తలదించుకుంటున్నాము. కానీ ఈ జరిగినటువంటి ఈ తప్పుకి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులకి ఎవరికీ కూడా సంబంధం లేదని విషయాన్ని ప్రజల్లోకి తెలియపరచడం కోసం ఈ రోజున మేము ఈ సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే ఆ దమయంతి అనే ట్రాన్స్జెండరు అలియాస్ డానియల్ అనే వ్యక్తి ఇటువంటి గతంలో ఎన్నో అరాచకాలు అనేది వాటిల్లో పాల్పడి నందున మా పెద్దవాళ్ళైనటువంటి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని గత 10 సంవత్సరాల నుంచి కూడా అతన్ని మా విజయవాడ పరిధి నుంచి, మా కమ్యూనిటీ నుంచి అతన్ని వెలివేయడం జరిగింది. కాబట్టి అతని స్వస్థలం గిరిపురం విజయవాడ పరిధిలోనిది అయినప్పటికీ ఇక్కడి నుంచి మా కమ్యూనిటీలోంచి మేము వెలివేయడం వల్ల ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉయ్యూరు అవతల ఉన్నటువంటి మంటాడలో అతను కొంతమందిని పెట్టుకొని జీవనం సాగిస్తూ అక్కడ జీవిస్తున్నాడు. అయితే ఇటీవల జరిగిన 4 రోజుల క్రితం జరిగినటువంటి విషయంలో గిరిపురంలో ఉన్నటువంటి తన బంధువుల ఇంటి వద్ద ఒక కుర్రవాడికి ఒక అమ్మాయికి ఉన్నటువంటి ఒక లవ్ అఫేర్ విషయంలో అతను జోక్యం కలగజేసుకొని అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని దుర్భాషలాడి అతను చేసిన వికృత చేష్టల వల్ల ఒక వ్యక్తి అన్యాయంగా మరి ఆత్మహత్యకు అవమానానికి పాలై ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కాబట్టి దానికి మేము చాలా బాధాకరంగా చింతిస్తున్నాం, మా సానుభూతిని తెలియచేస్తున్నాం. అయినప్పటికీ ఒక హిజ్రా చేసిన తప్పుని సోషల్ మీడియాలో కానీ మరొక విధంగా కానీ ప్రజల్లోకి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం చేసిన తప్పుగా దాన్ని చిత్రీకరించడంలో మేము చాలా ఇబ్బందులకి గురవుతున్నాం. కాబట్టి ఈ రోజున అతనికి మాకు ఎటువంటి సంబంధము లేదు. కొంతమంది విగ్గులు పెట్టుకొని వేషాలు వేసుకొని భార్యాపిల్లలు ఉండి సంపాదన హిజ్రా వృత్తిలో సంపాదనను ఆర్జించడం కోసం దీంట్లోకి వస్తున్న వాళ్ళని మేము వాళ్ళ నుంచి మా దూరం చేయడం కోసం మేము 6 to 6 అని చెప్పి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మేము భిక్షాటంలోకి వెళ్ళాలి, ఎక్కడా కూడా దౌర్జన్యాలకు పాల్పడకూడదనే ఒక నియమాన్ని మా పెద్దవాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము మా పిల్లలందరికీ నేర్పిస్తూ ఈరోజు వరకు కూడా మేము అదే నియమాన్ని పాటిస్తూ మేము విజయవాడలో జీవనం సాగిస్తున్నాం. కాబట్టి ఈ రోజున జరిగిన ఇటువంటి ఈ వికృత చేష్టకి చర్యకి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి మా సంఘంలో ఉన్నటువంటి విజయవాడ పరిధిలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఎటువంటి సంబంధం లేదండి. దయచేసి మా గురించి ఎవరు ప్రజలు కానీ ప్రభుత్వం కానీ అధికార ప్రతినిధులు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరు కూడా మా గురించి తప్పుగా అనుకోవద్దండి. మీ అందరి సహాయ సహకారాల మీద జీవించే వ్యక్తులం మేము. కాబట్టి సభాముఖంగా మీ అందరినీ మేము ప్రార్థించేది ఆ డానియల్ అలియాస్ దమయంతి అనే వ్యక్తికి కానీ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. అలాగే విజయవాడలో వాళ్ళు విజయవాడలో మేము బతుకుతున్నామండి ట్రాన్స్జెండర్స్. వాళ్ళు మంటాల్లో గుడివాళ్ళలో ఉంటున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళది నెగిటివ్ ప్లేస్ ఇక్కడండి, మన గిరిపురంలో వాళ్ళ నెగిటివ్ ప్లేస్. ఇప్పుడు ఏదైతే గొడవ జరిగిందో వాళ్ళంతా చుట్టాలేనండి. వాళ్ళంతా ఒక ఏరియా వాళ్ళ చుట్టాలే. వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. అయితే మీడియాలో ఏమైతే వాళ్ళు చెప్తున్నారంటే
సోషల్ మీడియాలో హిజడాలు, విజయవాడ ట్రాన్స్జెండర్స్, విజయవాడ హిజడాలు అంటే అందరి ఉన్నాం, మేము అందరం ఉన్నాం. బయట ఆడవాళ్ళు తప్పు చేస్తే ప్రతి ఒక్క ఆడవాళ్ళని అనట్లేదండి, మగవాళ్ళు తప్పు చేస్తే ప్రతి ఒక్క మగవాళ్ళని అనట్ల. ఒక ట్రాన్స్జెండర్ ఎక్కడో తప్పు చేస్తే విజయవాడలో ముతగా చిన్న పెద్ద కూల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, మాలో ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ తెల్లారు లెగిస్తే మీడియాలో పేపర్లలో ఏ న్యూస్ వస్తుంటే మీ పిల్లలేనా అయ్యో పలానా హిజడాలో పిల్లలు, ఇగో పలానోళ్ళ పిల్లలు అంటే మా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో మాకు తెలుసు. మేము నిద్రలు మానుకొని మేము ఎంత కష్టాలు పడుతున్నామో మాకు తెలుసు. ఒకటే బాధ ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు మీరు మీడియా మిత్రులు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడండి. మేము కాదనట్లా, వాళ్ళు తప్పు చేశారు, ఆ అమ్మాయి అక్కడ ఏం జరిగిందో అక్కడ ఏం చేశారో మాకైతే తెలియదు, వివరంగా కనుక్కోండి. వాళ్ళు కానీ కరెక్ట్గా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష అయ్యండి. దానికి మేము ఆడవాళ్ళకే సపోర్ట్ ఉంటాం, ఎందుకంటే ఎవరి న్యాయం అయితే వాళ్ళకే ఉంటాం. పోలీసు వాళ్ళకి మేము శాఖ ఇస్తాం, మా వద్ద తప్పు ఉంటే మమ్మల్ని కూడా అలాగే చేయండి. ఏదైనా సరే ఎవరు నేరం చేస్తే వాళ్ళు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు ఒకటే, ట్రాన్స్జెండర్ అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఒకటే, చట్టానికి ప్రతి ఒక్కరు తలంచాలి. మేము అలాగే వంచుతాం. ఒకటే మాట మేము ఏం అడుగుతున్నామంటే, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు ఒక నేమ్ ఉంది, డానియల్ అలియాస్ దమయంతి అని ఒక నేమ్ ఉంది. ఆ పేరు మెన్షన్ చేయండి, ఆ పేరు చెప్పిన మీరు వేయండి, కాదనట్లా. విజయవాడ హిజడాల ఆగడాలు అని వేస్తున్నారు అంటే మేమేం ఆగడాలు చేసాం? మేము ఇంతమంది కొజ్జవలం బతుకుతున్నాం, మేము ట్రాన్స్జెండర్స్ ఇంతమంది బతుకుతున్నాం, మేము ఏం తప్పు చేసాం, మేము ఎలా బతకాలి? మేము రేపన్న రోజు, ఈరోజు 5 రోజులు అవుతుంది మేము బయటికి వెళ్ళి, మా జీవనాధారం ఎలాగా, మేము ఎలా బతకాలి? మాకు పని లేదు, మేము తెచ్చుకుంటేనే తినాలా, మాకు తల్లిదండ్రుల సహాయం లేదు, మాకు తోబుట్టు సహాయం లేదు, మాకెవరు సహాయం లేదు. మా కడుపులో కన్నీరు పెట్టుకొని కళ్ళంట మాట్లాడుకుంటా, పెదాల మీద చిరునవ్వు నవ్వుకుంటా, చేతులతో దువ్వా ఇచ్చుకుంటా, దీవిస్తా, ఆశీర్వాదం ఇచ్చుకుంటా. మీరు చీ అన్నా, చా అన్నా, మీరు ఒరే అన్నా, మీరు వసే అన్నా, ఏదన్నా సరే మేము కన్నీళ్ళు కడుపులో పెట్టుకొని, మేము మా చేతులు 2 పొట్టలో పెట్టుకొని మా కడుపు కూటు కోసం మేము రోడ్డు ఎక్కుతున్నాం. మాకు వాళ్ళకి సంబంధం ఉంటే మేము వచ్చేవాళ్ళమే కదా, మేము వెళ్ళేవాళ్ళంగా, స్టేషన్కి మేము వెళ్ళేవాళ్ళంగా. మా తరపున ఒక విజయవాడలో ఉన్న హిజడా ఎవరైనా సరే స్టేషన్కి వెళ్ళారా? వెళ్ళలేదు, వెళ్ళి మేము అడగలేదు, ఎందుకంటే వాళ్ళకి మాకు సంబంధం లేదు. దయచేసి అది తప్పు అయితే, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష అయ్యండి, మాకు ఇష్టమే, మేము కాదనట్లా. కానీ మా విజయవాడలో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరిది కూడా ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, అది ఎక్కువైపోతున్నాయి, ఇది ఎక్కువైపోతున్నాయి అని బ్లైండ్ చేస్తున్నారు. దయచేసి మమ్మల్ని అయితే బ్లైండ్ చేయొద్దు సార్, ప్లీజ్గా అదే కోరుకుంటున్నాను. అసెంబ్లీ సమావేశాలు ప్రజా ప్రతినిధులకి తమ గళాన్ని వినిపించే ప్రధాన వేదిక కావాలని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఈ మేరకు స్పీకర్ను కలిసి సమావేశాల గడువును కనీసం 30 రోజులకు పెంచాలని లేఖను అందజేస్తామని వారు వెల్లడించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా ప్రతి ఎమ్మెల్యేకు ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని అన్నారు. ఇప్పట్లో జరగబోయే బీఏసీ సమావేశంలో నా లేఖపై చర్చ జరగాలని ఆశిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న మన రాష్ట్ర అసెంబ్లీలోనూ గంట పాటు గమనించదగ్గ చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రవేశపెట్టే బిల్లుపై లోతైన చర్చ అనంతరమే వాటిని ఆమోదించాలని అన్నారు. ఇది ప్రజలకు మేలు చేసే దిశగా అడగాలని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ, కేవలం మండలిలో మాట్లాడే అసెంబ్లీలో గైహాజరు కావడం సరికాదని అన్నారు. నియోజకవర్గాల సమస్యలు ఇక్కడ ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరికీ తగినంత సమయం దొరకటం లేదు. కాబట్టి దయచేసి వారం 10 రోజులని కాకుండా, ఆలోచన కాకుండా 30 రోజులు కనీసం అసెంబ్లీని నడపండి అని నేను విజ్ఞప్తి చేశాను. అదే సందర్భంలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా, ప్రశ్నోత్తరాల సమయం అలాగే 0 అవర్లో ఏవైతే అప్పటికప్పుడు ప్రస్తావించాల్సిన అంశాలు ఉంటే దానికి వీలుగా దానికి గంటల్ని కూడా, ఇప్పుడు 1 గంట ప్రశ్నోత్తరాలు, 0 అవరు కొంతమందికే అవకాశం వస్తుంది. అలా కాకుండా అందరు ఎమ్మెల్యేలకి తమ తమ నియోజకవర్గ సమస్యలు సభ ముందు పెట్టడానికి, ప్రభుత్వంతో విన్నవించుకోవడానికి తగిన సమయం కేటాయించడానికి ప్రశ్నోత్తరాల సమయాన్ని అలాగే 0 అవర్ని కూడా గంటలు పెంచమని నేను విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు బిఏ సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశంలో నా ఉత్తరాన్ని కూడా పెట్టి చర్చించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా
తన నియోజకవర్గం ఉన్న సమస్యల్ని ఇక్కడ చెప్పుకోవాలనుకుంటారు. సమయం దొరక్కపోతే ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క శాసనసభ్యుడికి సమయం వచ్చేలాగా పని దినాలని, పని గంటల్ని కూడా మీరు తెలంగాణలో చూడండి. తెలంగాణలో ఎక్కువ రోజులు నడుపుతా ఉన్నారు. అలాగే మొన్న మీరు చర్చ సందర్భంగా రాత్రి 2:30-3 గంటల దాకా కూడా సభ్యులంతా కూర్చొని వివిధ అంశాల మీద చర్చించారు. ఏవైతే మనం బిల్లు పాస్ చేస్తున్నామో, ఏవైతే సభ ముందుకు వివిధ శాఖలకు, మంత్రిత్వ శాఖలకు సంబంధించిన బిల్లు వస్తున్నాయో ఆ అంశాల మీద సరైన చర్చ జరగకుండా మనం పాస్ చేస్తే అది కూడా అవగాహన రాహిత్యం అవుతుంది. అది కూడా సరైన పద్ధతి కాదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి లోతైన చర్చ జరగాలంటే వివిధ అంశాల మీద శాసన సభ్యుల అభిప్రాయాలను తెలుసుకొని వాటిల్ని బిల్లు పాస్ చేయడం ద్వారా ఎమ్మెల్యేలకు అవగాహన ఉంటుంది. మనం చేస్తున్న బిల్లు పట్ల ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుందని నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేశాను. ఇదే సందర్భంగా మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయ్యా, మండలిలో మీ వాళ్ళు వచ్చి ఏదో ఒక 4 మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు కూడా వింటా ఉన్నారు. మీరు మంచి మాట్లాడుతున్నారో తప్పు మాట్లాడుతున్నారో అనేది వేరే విషయం అయితే 4 మాటలు మాట్లాడే అవకాశం మీకు వచ్చింది. మీరు నిర్మాణాత్మకంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని విమర్శించాలంటే విమర్శించండి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. తప్పులు జరుగుతుంటే ఎత్తి చూపండి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీరు సభని లేదా సభా సమయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వాళ్ళ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మండలిలో వచ్చినప్పటికీ ఒక రకంగా వ్యవహరించడం, శాసన సభకు వచ్చేసరికి ఇంకొక రకంగా వ్యవహరించే పార్టీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహారాన్నే చూస్తా ఉన్నాం. ఈ దేశంలో కూడా ఎక్కడా లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, సభలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు కేబినెట్ ఆమోదం. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన అవసరమన్న పవన్ కళ్యాణ్. పర్యావరణ పరిరక్షణకు నిధులు కూడా చాలా అవసరమని వ్యాఖ్య. నగరం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబోతున్నట్లుగా వెల్లడించిన ఎంపీ కేశినేని శివనాథ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.